వ్యవసాయం చేసుకుంటూ ఆ యొక్క కొడుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తానని చెప్పి 5 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఇక్కడే ఉండి చదివిస్తున్నాడు. కనుక మనకి ఇక్కడ ఒక అభయహస్తం మేనిఫెస్టో చేశారు. ఫస్ట్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ చేసిన పచ్చి మోసం ఏంటంటే అభయహస్తం మేనిఫెస్టో. అక్కడ చూసారు నెంబర్లు ఎవరు వేశారో. నిజంగా అక్కడ రేవంత్ రెడ్డి ఎవరో కూర్చొనేలా నాకు తెలిసి అశోక్ నగర్ దగ్గరలో విద్యార్థుల్ని రీవోక్ చేసినటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వేశారు. చూడండి అక్కడ నెంబర్లు 2, 4, 6 అంట. ఫేజ్ 1 ఫేజ్ 2 అంట. 2 సరిసంఖ్య, 4 సరిసంఖ్య, 6 సంఖ్య. ఫేజ్ 1 అంట, ఫేజ్ 2 అంట, ఫేజ్ 3 అంట. 2024 ఫిబ్రవరి 1 ఎప్పుడో పోయింది. 2025 ఫిబ్రవరి 1 పోయింది. 2026 ఫిబ్రవరి 1 కూడా పోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు వస్తుంది. 2026 ఫిబ్రవరి 4వ తారీఖు ఈరోజు మహాధర్నా చేస్తున్నాం. అంటే చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతే చేసింది. ప్రజాప్రతినిధులతో ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ లో కోచింగ్ సెంటర్లు పెట్టి ఓటు బ్యాంకు కోసం ఓట్ల ద్వారా బీఆర్ఎస్ గెలవాలని చూసింది. కానీ వాళ్ళు చేసిన అన్యాయం వల్ల అక్కడ కోచింగ్ తీసుకునే ఏ విద్యార్థి కూడా జాబ్ రాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ని బంద్ పెట్టారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి నిన్న సీఎం సమీక్ష పెట్టారు. ఇక్కడ మనం కాంగ్రెస్ పెద్దల్ని పదజాలంతో అంటే అసభ్య పదజాలంతో తిట్టకూడదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు సైకిల్ చేస్తారు. ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఎవరో అసభ్య పదజాలం చేస్తే మన మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. మనం ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి అసభ్య పదజాలం ఉపయోగించకుండా మన యొక్క విమర్శనాత్మకంగా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆ పెద్దలకి ప్రజాప్రతినిధులకి ఏం అందజేద్దాం అనుకున్నామో ఆ విషయాన్ని ఆ సందేశాన్ని పంపించాలి. కానీ ఈరోజు ఇంత ధర్నా జరుగుతున్నా ఇక్కడికి ఒక్క పెద్ద కూడా రాలేదు, ప్రజాప్రతినిధి రాలేదు. సో సానుభూతిగా ఈ ఉద్యోగులు అంటే నిరుద్యోగులు చేస్తున్నారని చెప్పి కనీసం ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఇక్కడ స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు, ఈ నిరుద్యోగులు నడిపిస్తున్నటువంటి మిత్రులు, సో నాయకులు ఉన్నారు. సో ఇక్కడ వివిధ కోచింగ్ సెంటర్ నుంచి కూడా వాళ్ళ యాజమాన్యం పర్మిషన్ తీసుకొని బస్సులో వచ్చిన విద్యార్థులు ఉన్నారు. దిల్సుఖ్ నగర్ నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే నిన్న మున్సిపల్ ఎలక్షన్ గురించి సమీక్ష పెట్టింది, కానీ ఈ నిరుద్యోగ ధర్నా జరుగుతుంది అని చెప్పి దాని గురించి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మన రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన ఓటుతో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్న వాళ్ళు. అంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా నిరుద్యోగ గురించి కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఈ నిన్న ఏమంటారంటే కొంతమంది త్వరలో మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అంటున్నారు. సో ఈ ప్రభుత్వం నాకు తెలిసి 2026లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది కల అండి. అది జరిగే పని అయితే కాదు. మనం ఇట్లే ఉంటే మాత్రం 2026లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే రాదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే 2028లో ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల ముందు ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏదో నోటిఫికేషన్ ఇచ్చని చెప్పి ఓట్ బ్యాంక్ కోసం చేసేవాళ్ళే తప్ప నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సో జాబ్ క్యాలెండర్ ఇవ్వదు, మనకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదు. ఎందుకంటే గట్టిగా మనం చెప్తున్న సందేశం అనేది గట్టిగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదు. మహాధర్నా చేస్తున్నాం, నిరుద్యోగుల మందరం వచ్చేసి ఇక్కడ కూర్చోవటం, లైబ్రరీలో చేయటం, అశోక్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నెంబర్ 17, 18 దగ్గర ధర్నా చేయటం, ఇంతవరకే అయిపోతుంది. కానీ ఇది ప్రతి పట్టణంలోనూ, ప్రతి స్టడీ హాల్లో, ప్రతి గ్రంథాలయంలో వెళ్ళి అది ఉధృతంగా చేయాలి. అవసరమైతే ఈ కోచింగ్